పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిస్సెస్ కాంతారాజు గారు మరియు ఎం వసంత గారు. వారి తిరంగల్ దిబ్బ, ఏలూరు వాస్తవ్యులు. వారి వెడ్డింగ్ డేస్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. వారి బిడ్డలు కుమార్తె రూత్ మెర్సీ కొరకు, కుమారుడు డేవిడ్ రాజు చదువులు, ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని, ప్రాముఖ్యంగా భార్య భర్తలు ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలి, వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలు ఏ విధంగా తొలగించుకోవాలి, వారు దేవుడికి మహిమార్థంగా జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త వారు వినాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా అనేక మంది ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు కాంతారాజు గారిని, వసంత గారిని, వారిద్దరు బిడ్డలు రూత్ మెర్సీని, డేవిడ్ రాజుని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి దేవుని యొక్క ప్రేమ వారి కుటుంబాలలో, వారి బిడ్డల మధ్య, వారి ఎల్లప్పుడూ వారి మధ్య దేవుడు ఉంచి ఈ వాగ్దానం వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. నూతన సంవత్సరంలో ఇన్ని రోజులు మనల్ని కాపాడిన ఆ ప్రభు వారికి నిండు హృదయంతో మనమందరము కలిసి స్తోత్రాలు చెల్లించాలి. హబక్కూకు భక్తుడు ఏమన్నాడు? యెహోవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ నూతన కార్యాన్ని నాకు తెలియపరచుము. అవును, మన యొక్క జీవితాల్లో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. గ్రహించవలసింది ఏమిటి అనగా, మన సంవత్సరాలు దొర్లుతూ ఉండగా మనము జీవిత అంతానికి చాలా సమీపంగా జీవిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఇంకేమీ అనారోగ్యం చేయదు, మా ఇంట్లో చాలా సమృద్ధి ఉంది, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకేమీ కాదు అనుకునవద్దని సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. నీకంటే ఉన్నవారు, నీకంటే అనేక సౌకర్యాలు కలిగిన వారు కాలగర్భంలో ఆకస్మికంగా మరణిస్తున్నారు. అరే, ఇంత చిన్న యాక్సిడెంటు చనిపోయాడా అన్న రీతిగా చాలామంది కాలగర్భంలో గతించిపోతున్నారు. వ్యాధుల వలన మంచాల మీద ఉన్నారు. ప్రియ బాబు, ప్రియ అమ్మ, పాప, నేను మనవి చేసేది ఏమిటనగా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. ప్రభువా, వారికంటే మేము గొప్పవారం కాదు నాయనా, మీ కృపా కనికరాలకు ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు. మమ్మలను నేటి వరకు సజీవంగా ఉంచినందుకై ప్రభువా మీకు రుణపడి జీవించడానికి సహాయము చేయండి అని ప్రార్థన చేయాలి అని ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? గర్భిణీగా ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నవా పాప?
నెలలు నిండాయా? దేవుడు నిన్ను నిండారుగా దీవించునుగాక. సుఖమైన ప్రసవాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఎంతోమంది బిడ్డలు ఫోన్ చేస్తూ ఉంటారు, అంకల్ నా కొరకు ప్రార్థన చేయండి, సుఖమైన ప్రసవం కొరకు ప్రార్థన చేయండి. మొదటి కాన్పులో కొంతమందికి ఆడబిడ్డలు కలిగి ఉంటారు, రెండవ కాన్పు మగబిడ్డ కొరకై ప్రార్థన చేస్తూ ఉంటారు. అమ్మా బాబు, దేవుడు మీ హృదయ వాంఛను ఈ సంవత్సరంలో తీర్చునుగాక. కొంతమందికి కొన్ని సంవత్సరాలైనా సంతానం ఉండదు. నా ప్రియ బిడ్డలారా, మీరేమీ నిరాశ చెందవద్దు. దేవుడు తప్పనిసరిగా ఈ సంవత్సరంలో ఆయన కృపా కార్యాన్ని చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, కొంతమంది యవన బిడ్డలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. నా ప్రియ బిడ్డలారా, మీరేమీ కంగారు పడవద్దు. అమ్మా జాగ్రత్తగా విను. నీవు నీ తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే నీ జీవితానంతటిని ఆయన తన అరుచేతుల్లో చిక్కుకున్నారు. నీ జీవితం యొక్క ప్రణాళిక ఆ ప్రియ ప్రభువుకు తెలుసు. నీ సమయంలో కాకుండా ఆయన సమయంలో తప్పనిసరిగా నీకు వివాహాన్ని చేస్తారు అనే సత్యాన్ని నీవు గ్రహించాలి. ఆ ప్రభు మీద మరి ఎక్కువగా ఆధారపడాలి అని నేను కోరుకుంటున్నాను. నీ చిత్తము కాదు సిద్ధించేది, ఆయన చిత్తమే నా పట్ల సిద్ధించాలి అని నువ్వు ప్రార్థించే ప్రార్థనా పరురాలుగా, ప్రార్థించే యవన బిడ్డగా ఉండాలి. తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ యవన కోరికలు ఉరకలు వేస్తూ ఉండగా యవన జీవితంలో తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. శరీరము శోధిస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో నిగ్రహ శక్తి కలిగి ఆ ప్రభువును మహింపరచడానికి, నిన్ను కన్న తల్లిదండ్రుల పేరు నిలపడానికి నీవు నీ యవ్వన కోరికలను అదుపులో ఉంచుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యవన బిడ్డలు విద్యను ముగించి ఉండి ఉంటారు. దేవుడు వారికి ఉద్యోగాలను దయచేయునుగాక. మరికొంతమంది యవన బిడ్డలు చదువుకుంటూ ఉంటారు. వారి చదువులలో దేవుడు సహాయం చేయనుగాక. ఇంకా 2-3 నెలల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు సిద్ధపడుతున్నారు. నా ప్రియ బిడ్డలారా, బాగుగా చదువుకోనండి. బిడ్డలు కలిగిన తల్లిదండ్రులారా, మన బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. వారు చెడు స్నేహాలు చేయకుండా, వారి జీవిత భవిష్యత్తును పాడు చేసుకోకుండా మన ప్రార్థనలే వారిని ఒక నిర్ణీతమైన హద్దులో ఉంచినట్లుగా మనము ప్రార్థించాలి. మన ప్రార్థనలే వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మనము ఆశపడాలి, కోరుకునాలి. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ నూతన సంవత్సరంలో ఈ 7 దినాలు మీరు మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు. మేము లేచిన నాటి నుండి ఇంతవరకు ప్రభు మీ సన్నిధి, మీ సహవాసం మీరు మాకు ఇచ్చారు. మా అననుకూలతల్లో మీరు అనుకూలమై ఉన్నారు. మీకు స్తోత్రాలు నైనా. మా బలహీనతల్లో మీరు బలమై ఉన్నారు. మీకు స్తోత్రాలు నైనా. మేము కృంగు వేళల్లో మమ్మలను లేవనెత్తే దేవునిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. గర్భిణీ స్త్రీల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సుఖమైన ప్రసవం కొరకై మా బిడ్డలను సిద్ధపరచుమని అడుగుతున్నాం నైనా. సంతానం లేక బాధపడుతున్న ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంతాన ప్రాప్తిని మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం నైనా. వివాహం కాని బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకముగా ఆడబిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సరైన భాగస్వాములను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. నిరుద్యోగులైన మా బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి ఉదర పోషణార్థం నిమిత్తం ప్రభు ఒక ఉద్యోగాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. అనేక ఆత్మలను రక్షించే అనుభవంలోనికి మా ప్రియులను నడిపించమని అడుగుతున్నాం నాయన. మా పరిచర్యల ద్వారా, మా జీవితాల ద్వారా అనేక మందిని ఆ ప్రియ ప్రభు కొరకు సంపాదించుకునే అనుభవంలోనికి నన్ను మమ్మలను నడిపించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున
స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. ఆదికాండం 18వ అధ్యాయము చివరిలోనికి మనం వచ్చాం. ఇంచుమించు మనం ముగించాము పిల్లరా. 19వ అధ్యాయంలోనికి రావాలి. చివరి వచనంలో నేను గత పాఠంలో ఆపాను. ఆదికాండం 18వ అధ్యాయము 32, 33 వచనాలు నేను చదువుతున్నాను. అతడు అనగా అబ్రహాము ప్రభువు కోపపడని ఎడల, నేను ఇంకొక మారే మాట్లాడదాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. గత పాఠంలో నేను చాలా సంపూర్ణంగా ఈ విషయాలు జ్ఞాపకం చేశాను. దేవుడైన యెహోవా 2 దూతలు అబ్రహాము యొక్క ఇంటిని దర్శించారు. అబ్రహాము ఇల్లును వారు దీవించారు. అబ్రహాము ఎంతో మర్యాదతో కూడిన ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ప్రియులరా, ఈ యొక్క దేవదూతలు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సొదొమ గొమొర్రాను నాశనం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. సొదొమ గొమొర్రాను గూర్చి వారు అబ్రహాముతో చర్చించారు. ఆ చర్చను మనం ధ్యానం చేస్తాం. మీకు తెలుసు, దేవుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు అంటే, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచిదిన ద ఇంటిమసీ ఆఫ్ గాడ్ విత్ అబ్రహాం. అబ్రహామును దేవుడు ఎంతగా నమ్మాడు, అబ్రహాముతో దేవుడు ఎంత సాంగత్యం చేస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి. దేవుడే అంటున్నాడు, నేను చేయబో కార్యాన్ని అబ్రహామునకు దాచిపెట్టను, కాబట్టి ప్రతి విషయాన్ని నేను చెబుతాను అని దేవుడు ఉద్దేశించి అబ్రహాముతో సొదొమ గొమొర్రాను గూర్చి చెప్పాడు. ఈ విషయాలు మనం ధ్యానం చేశాం. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అదే దేవుడు మనతో కూడా ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేను పదే చెప్తున్నాను, మరొకసారి ఈరోజు చెప్తున్నాను, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ జరిగే పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అనుభవంలోనికి ఈ విషయాలు తీసుకుని రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయం లేచిన వెంటనే దేవునితో నీవు మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాలి అనగా దేవుని వాక్యాన్ని చదువు. ఈ వాక్యము రోజు చదవడం ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు, ఆయన యొక్క చిత్తం, ఆయన మాట్లాడే విధానం నీకు అర్థమవుతుంది. తదుపరి ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడు. నీ హృదయంలో ఉన్న ప్రతి దానిని ఆయన పాద సన్నిధిలో నీవు వెళ్ళబుచ్చుకోవడం, నీవు చెప్పుకోవడం నేర్చుకోవాలి అని నేను మనవి చేస్తున్నాను. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? నాశనం చేయవద్దు బాబు అన్నట్టుగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమన్నాడు? 50 మంది ఉంటే అక్కడ సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయను అన్నాడు. 50 మంది కూడా లేరు. అబ్రహాము దేవునితో బేరమాడుతున్నాడు. 50 నుంచి 45 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు. చివరిగా 32, 33 వచనాల్లో మనం చదువుకున్న రీతిగా 10 మంది ఉన్న ఎడల నీవు ఆ పట్టణాన్ని కాపాడుతావా అన్న రీతిగా దేవునితో మాట్లాడాడు. దీని ద్వారా కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి. అబ్రహాము యొక్క ప్రార్థనలో ఎంత పట్టుదల కనబడుతుందో మనము ఆలోచించాలి. పట్టుదలతో కూడిన విడువని ప్రార్థన మన యొక్క జీవితాలలో అలవాటు చేసుకోవాలి.
నీవు నన్ను దీవించు వరకు నేను విడిచిపెట్టను అని యాకోబు ఏ రీతిగా ప్రార్థన చేశాడు. మన యొక్క జీవితాలలో ప్రభువా మీ చిత్తం నా జీవితంలో నెరవేరు వరకు మీ పాదాలను విడిచిపెట్టను అనే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యాచించు రీతిగా అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియులరా, ఈ రాత్రి సమయంలో మన ప్రార్థన అంత వినయ విధేయతలతో ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభువా మీరు కోప పడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడతాను అనడంలో ఎంత విధేయతతో కూడిన ప్రార్థన అబ్రహాం యొక్క జీవితంలో కనబడుతుందో ఆలోచించాలి. కళ్ళు మూసుకుని ఏదో దేవుడి దగ్గర కొన్ని మనవులు చేసి ఆమెన్ అనడం కాదు ప్రియులారా. నేను మనవి చేస్తున్నాను, మన ప్రార్థనలో ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో ఇతరులను గూర్చి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఆఖరువుగా మన గూర్చి ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని మన యొక్క అవసరాలు ఆయన యొక్క సాన్నిధ్యంలో ఏకరువు పెట్టిన రీతిగా ఉండడానికి వీలు లేదు ప్రియులరా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమో అన్న రీతిగా నీ క్షేమం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఏ రీతిగా ప్రార్థన చేస్తావో అంతకంటే ఎక్కువ రీతిగా నీ పొరుగు వారి కొరకు ప్రార్థన చేసే అనుభవంలోనికి విశ్వాసులు రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అబ్రహాము ప్రార్థన చేసేది తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు. అబ్రహాము ప్రార్థన చేసేది పాపముతో నిండిన సొదొమ గొమొర్రా కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మరువవద్దు. దేవుని సాన్నిధ్యంలో ఉన్నాము అని గ్రహించి భయభక్తులతో ప్రార్థించడం మనం అభ్యాసం చేసుకుందాం. మనం ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించే దేవుడు, ఆయన సమాధానమిచ్చే దేవుడు అని పాజిటివ్ యాటిట్యూడ్ అనగా సరైన దృక్పథం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. ఎంత ప్రత్యేకమైన ప్రార్థన మనవి అయినప్పటికీ కూడా, జీవితంలో ఎవరికి సాధ్యం కాకపోయినప్పుడు కూడా ఆ ప్రభువుకు సాధ్యము అనే సత్యాన్ని గమనించి పట్టుదలతో ప్రార్థించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీకు చదువున్నా చదువు లేకపోయినా, నీవు పేదవాడమైనా గొప్పవాడైనా, నా ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అనే గొప్ప నమ్మికతో ప్రార్థించడం అలవాటు చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, నీ జీవితంలో డాక్టర్లు బాగు చేయలేని క్యాన్సర్తో బాధపడుతున్నావా? చెల్లెమ్మా, క్యాన్సర్ అనే వ్యాధి నిన్ను కృంగింపజేస్తూ ఉందా? ఎన్నో కెమోథెరపీలు చేసుకున్నాను, నా జుట్టంతా ఊడిపోయింది, నా శరీరం అంతా క్షీణించిపోయింది, ఇక నేను బ్రతకను అనే నిస్పృహ నిరాశల మధ్య ఉంటారు. నేను చెబుతున్నాను, కొన్ని వ్యాధులు డాక్టర్లకు అంతుపట్టకపోవచ్చు, కానీ నీ ప్రియ ప్రభువుకు ఏ వ్యాధి అయినా బాగు చేయడానికి సాధ్యమో అనే సత్యంలోనికి నీవు రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవేదైనా చేసినప్పుడు నీ తల్లిదండ్రులతో చెప్పే అనుభవంలోనికి ప్రియ యవనస్తులారా మీరు రావాలి. తండ్రితో మనవి చేసిన రీతిగా అబ్రహాము దేవునితో మనవి చేస్తున్నాడు. యవనస్తులు వారి యొక్క జీవితాల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దాచిపెడతారు. ఉపరితలానికి అనగా సర్ఫేస్కు వచ్చే వరకు తల్లిదండ్రులు కూడా తెలియదు. నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, పలానా అబ్బాయిని ప్రేమించాను. ఆ ప్రేమ, ఆ శారీరక తుచ్చమైన కోరికతో కూడిన ప్రేమ వారి అంతరంగంలో దాచుకుంటారు. అది ముదిరిన తరువాత తల్లిదండ్రులకు తెలుస్తుంది. నా ప్రియ బిడ్డలారా, తల్లికి తండ్రికి ఏమీ దాచిపెట్టవద్దు అని దేవుని సేవకునిగా, నాకంటే చిన్నవారైనా మీకు నేను మనవి చేస్తున్నాను. ఇది మనవి. అనేక మంది యవ్వన బిడ్డలేక జీవితం పాడైపోతుంది. ఎందుచేతనగా అమాయకులైన తల్లిదండ్రులకో లేక గొప్పవారైన తల్లిదండ్రులకో మెట్టుకు తల్లిదండ్రులకు చెప్పకుండా యవ్వన బిడ్డలు రహస్యంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
ఒకటి రెండు మాటలు చెప్పి బాగా నేను ముగిస్తాను. అబ్రహాము సొదొమ గొమొర్ర ప్రజల కొరకు ప్రార్థించే రీతిగా విశ్వాసి ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నీవు రక్షింపబడ్డావు ప్రియ బాబు, ప్రియ అమ్మ, దేవుని నామానికి స్తోత్రం. మన రక్షణను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇది తప్పనిసరిగా ప్రతి విశ్వాసీ చేయవలసిన కార్యం. కానీ రక్షింపబడిన మనము ఇతరులు రక్షింపబడాలనే ఆశ మన యొక్క జీవితాల్లో ఉండాలి. ఇతరులు రక్షింపబడాలి అనే ఉద్దేశంతో అబ్రహాం యొక్క ప్రార్థనలో ఆ గోజాడే స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి ఎన్నడైనా నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేసావా? భర్తగా నువ్వు రక్షింపబడ్డావు, నీ భార్య రక్షింపబడాలని నువ్వు ప్రార్థన చేసావా? భార్యగా నువ్వు రక్షింపబడ్డావు, నీ భర్త రక్షింపబడాలని ప్రార్థన చేసావా? నా భర్త కొట్టకూడదు, తిట్టకూడదు, నా భర్త అది తేవాలి, ఇది తేవాలి అని శారీరక కోరికలకే నువ్వు పరిమితమయ్యావు. కానీ నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల యొక్క రక్షణ కొరకు ప్రార్థించే అనుభవంలోనికి రాత్రి రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. అనేక పర్యాయాలు పెద్ద పెద్ద విశ్వాసులుగా పిలువబడతాం, కానీ మన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించే అనుభవాలు ఉండకపోవడం చాలా విచారకరమైన సంగతి. అబ్రహాం యొక్క ప్రార్థనలో విధేయత కనబడుతుంది. మన ప్రార్థనలో కూడా విధేయత నేర్చుకుందాం. ఇంతటితో ఆదికాండం 18వ అధ్యాయము పూర్తి అయింది. 19వ అధ్యాయంలోనికి మనం వస్తూ ఉన్నాం. 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇద్దరు దేవదూతలు లోతు ఇంటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. 18వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి ముగ్గురు వెళ్ళినట్లుగా మనం ధ్యానం చేశాం. ముగ్గురు వెళ్ళారు. అందులో ఒక ఆయన దేవుడైన యెహోవా, ఇద్దరు దేవదూతలు అని మనం చెప్పుకున్నాం. 19వ అధ్యాయంలో లోతు ఇంటికి వచ్చిన వారు ఇద్దరే అని చెప్పుకుంటున్నాం. ఈ ఇద్దరు అనగా యెహోవా దేవుడు లోతు ఇంటికి రాలేదు అన్నమాట వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాము యొక్క జీవితం లోతును ఎంతవరకు ప్రభావం చేసిందో ఆయా సమయాల్లో మనం ఊహించడం చాలా కష్టతరంగా కనబడుతుంది. అబ్రహాము అంతటి గొప్ప జీవితం కలిగినవాడు. అబ్రహామును చూచి ఇతడు పాఠాలు నేర్చుకున్నట్లుగా కనబడటం లేదు. అబ్రహాముతో రావడం ద్వారా అతడు ఆస్తిని సంపాదించుకున్నాడు, శారీరకంగా దీవించబడ్డాడు, భార్య బిడ్డలు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే. శారీరకంగా పెద్దవాడు అయ్యాడు, కానీ ఆధ్యాత్మికంగా తన జీవితంలో ఎంతో శూన్యత ఏర్పడినట్లుగా మనం చూస్తామండి. చాలా విచారకరమైన సంగతి. నా ప్రియులరా, ఏ దైవ సేవకునితో నీవు సహవాసం చేస్తున్నావో, ఏ సంఘానికి నీవు సహవాసం చేయడానికి వెళుతున్నావో, ఆ దైవ సేవకుని యొక్క ఆధ్యాత్మిక గుణలక్షణాలు నీ జీవితంలో సంతరించుకోవాలి. ఏ సహవాసానికి వెళుతున్నావో ఆ సహవాసం ద్వారా నీవు దీవించబడాలి, నీ ద్వారా సహవాస సభ్యులు దీవించబడాలి. లోతు యొక్క జీవితము ఎంత దిగజారిపోయిందో ఈ 19వ అధ్యాయంలో మనము చూస్తాము అండి. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోతును గూర్చి చాలా విచారకరమైన సంగతులు రాయబడ్డాయి. కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట లోతు గూర్చి వ్రాయించాడు. ఆ మాటను చదివి నేను ముగిస్తాను. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 9వ వచనం వరకు చదివి నేను ముగిస్తాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలు అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు గూర్చి వ్రాయబడిన విశేషణం ఏమిటి అనగా నీతిమంతుడగు లోతు. 19వ అధ్యాయంలో
లోతు యొక్క దిగజారిపోయిన జీవితం కనబడుతుంది. పేతురు గారే కానీ నీతిమంతులకు లోతు అని రాయిగిపోయి ఉంటే లోతు నరకానికి వెళ్ళేవాడు అని చెప్పుకుని మనము లోతు యొక్క జీవితాన్ని ముగించి ఉండేవారం. కానీ అబ్రహాంతో చేసిన స్నేహం లోతు యొక్క జీవితంలో విశ్వాస అనుభవంలోనికి నడిపించింది. కానీ లోతు తన కుటుంబాన్ని రక్షించలేకపోయాడు. లోతు జీవితం ద్వారా ఇతరులు ప్రభువులోనికి రాలేకపోయారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నా ప్రియులరా, లోతు వంటి జీవితం మన జీవితం కాకూడదని ప్రత్యేకముగా నేను మనవి చేస్తున్నాను. అబ్రహాము వంటి లోతైన అనుభవాల్లోనికి మన బలహీనతల్లోంచి ఎదుగుదాం. అబ్రహాం యొక్క జీవితం కూడా అనేక పర్యాయాలు దిగజారుతూ వచ్చింది. కానీ దేవుని యొక్క కృపలో అబ్రహాం నిలుస్తూ తన యొక్క జీవితాన్ని కాపాడుతూ వచ్చాడు. కాబట్టే నీతిమంతుడగు అబ్రహాము, దేవుని స్నేహితుడు అని అబ్రహాము, జనములకు తండ్రి అని అబ్రహాముకు పేరు వచ్చింది. ఆ రీతిగా అబ్రహాము వలె మన జీవితాన్ని కాపాడుకుందాం. లోతు వంటి గుణలక్షణాలు మన జీవితాలలో ఉంటే ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించుమని ఆ ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి క్షమించబడి నీతిమంతులుగా ఆయన స్నేహితులుగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు తన కృపా తీర్మానం మన జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.